మన విశాఖపట్నంలోని తీవ్ర విషాదం నెలకొంది. ఒక వ్యక్తి నిజంగా ఒక మహిళ చేతిలోని చాలా దారుణంగా మోసపోయాడు. ఈ విధంగా ఇటువంటి దారుణాలు, ఇటువంటి మోసాలు బాగా ఎక్కువైపోయాయన్నమాట విశాఖపట్నంలో. అసలు ఏం జరిగిందనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకపోతే మీలో కూడా చాలామంది మోసపోయే అవకాశం ఉంటుంది. సో, ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి సెల్ ఫోన్ చూస్తూ ఏదైతే యాడ్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు మనకి సెల్ ఫోన్‌లోని ఫేస్‌బుక్ రీల్స్ చూసినా, అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చూసినా గానీ యాడ్స్ వస్తున్నాయి. మహిళలు మాతో పరంగా మాట్లాడొచ్చు మీరు. ఫ్రీగా మాట్లాడొచ్చు. కాల్ యాప్ అని, వీడియో కాల్ యాప్ అని ఇటువంటి యాప్స్ అన్నీ వస్తా ఉన్నాయి. ఈ యాప్స్‌లో పాపం అతను కక్కుర్తిపడి అమ్మాయిలతో మాట్లాడాలని జెప్పేసి అతను ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని వాళ్ళతో మాట్లాడటం మొదలెట్టాడు. సో, వాళ్ళతో మాట్లాడడం మొదలెడితే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి మహిళలు ఎంతవరకు కరెక్టో ఈ అబ్బాయికి తెలీదు. సో, దాంట్లో ఒక మహిళ చేతిలో ఇతను ఇరుక్కుపోయాడు. ఇతనికి సంబంధించిన డేటా అంతా కూడా ఆ మహిళ చేతిలోకెళ్ళిపోయింది. మొత్తం ఫేస్ టు ఫేస్ వీడియో కాల్ మాట్లాడుకున్నారంట. ఈ ఫేస్ టు ఫేస్ వీడియో కాల్ ఎప్పుడైతే మాట్లాడుకున్నారో, ఆ పక్కన ఎవరైతే మహిళ ఉందో, ఆ మహిళ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఇంకేముంది, ఎక్కడలేని పరువు పోతదని చెప్పి, తన దగ్గర ఉన్నటువంటి దగ్గరగా 25,00,000 డబ్బులు మొత్తం ఆ అమ్మాయికైతే ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. అయినా గాని అతన్ని వదలకంట ఒత్తిడికి గురి చేస్తూ చాలా టార్చర్ పెట్టింది ఆ అమ్మాయి. సో, దాన్ని తట్టుకోలేక లాస్ట్‌కి ఇంకేం చేయలేని పరిస్థితిలోని చావే ఇంక దిక్కని చెప్పి చనిపోయాడన్నమాట. సో, ఈ విధంగా ఇటువంటి మోసాలు బాగా ఎక్కువైపోయాయి. రీసెంట్‌లీగా అయితే ఈ యాప్స్ అయితే చాలా సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా ఉన్నాయి. మీకు చూసుకుంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాగ ఈ రీల్స్ చూసినప్పుడు ఈ యాడ్స్ వస్తాయన్నమాట. ఇయి చూసి చాలామంది మోసపోతున్నారు. దయచేసి తగు జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో మీరందరూ కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. కక్కుర్తిపడి మీరు ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేసి దాంట్లోకెళ్ళి మీరు చాట్ చేయడం గాని, ఆ అమ్మాయిలతో ఇంక వేరే విధంగా వేరే సన్నివేశాలు గాని మీరు చూసినట్టయితే గనక 100% మీరు బుక్ అయిపోతారు. తర్వాత మిమ్మల్ని రక్షించేవారు ఎవరు ఉండరు. ఎందుకంటే అది పరువు తక్కువ విషయం కాబట్టి మీరు బయటకి కూడా ఎవరు చెప్పుకోలేరన్నమాట. సో, దయచేసి మీరు తగు జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులతోటి కనెక్ట్ అవ్వొద్దని నా ఉద్దేశం. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.